2-3 రోజుల్లో తగ్గిపోతాయని డాక్టర్ గారు చెప్పారు. నందిని, నందిని నువ్వెప్పుడొచ్చావమ్మా? ఇప్పుడే ఆంటీ. చూసావా నందిని, గోపి ఎవరో ఒక అమ్మాయిని కాపాడబోయి ఇలా దెబ్బలు తిన్నాడు. ఎవరి దిష్టి తగిలిందో ఏమిటో, వీడి జీవితం ఇలా అయిపోయింది. ఏ సమస్య వచ్చినా పర్వాలేదనుకుని నీతో గోపి పెళ్లి చేసుంటే గోపి జీవితం బాగుండేదేమో. అమ్మా, ఇప్పుడెందుకా మాటలు? ఆ విషయం వదిలేసేయ్. ఇప్పుడు నేనేం తప్పుగా మాట్లాడాను గోపి? పెళ్లి చేసుకుని కూడా నువ్వు సుఖంగా బతకలేకపోతున్నావనేదే నా బాధ. తల్లిని కదా. సర్లేమ్మా, నందినికి తాగడానికి ఏదైనా తీసుకురా. వద్దు గోపి. అక్క రామ్మా. గోపి ఎలా ఉంది? బానే ఉందండి. ఈ రోజుల్లో మంచికి చోటే లేదు. అరే, ఓ నువ్వు కూడా ఇక్కడే ఉన్నావా? అవునులే, గోపికేమన్నా జరిగితే నువ్వు తట్టుకోలేవుగా. చిన్నప్పటి నుంచి కలిసిమెలిసి తిరిగిన స్నేహితులు కదా. ఫ్రెండ్స్ అంటే ఇలాగే ఉండాలి. అవునక్క, మన వియ్యాల వారి ఇంటి నుంచి ఎవరైనా వచ్చి చూసారా? వచ్చారు. వియ్యపురాలు వచ్చిందా? ఆవిడ రాలేదు. జయంతి, వినోదు మాత్రం వచ్చి చూసెళ్లారు. జయంతి నా కూతురు. ఎవరికి ఏ కష్టం వచ్చినా తనొచ్చి ముందు నిలబడుతుంది. ఎందుకంటే నేనలా పెంచాను కాబట్టి. వినోద్ని కూడా తనే బలవంతంగా తీసుకొని వచ్చుండొచ్చు. ఏమక్క, గోపికి ఇలా దెబ్బలు తగిలినప్పుడు హాస్పిటల్లో ఉన్నప్పుడు అర్చన పక్కనుండాలి కదా. అర్చన వచ్చి చూసిందా? అది తనింకా రాలేదు. చాలా అన్యాయంగా ఉందే. తాళిగట్టిన భర్తకు ప్రమాదం ఉందని తెలిసిన తర్వాత పరిగెత్తుకుంటూ రావద్దు. ఎన్ని గొడవలుంటే మాత్రం ఇలాగా చేసేది? అసలు అది పద్ధతిగా ఉందా? ఏ బాధ లేకుండా ఉండడానికి అర్చనకి మనసు ఎలా ఒప్పింది? తన మనసేమన్నా రాయా? అంతేలే, తల్లి పెంపకం అలా ఉంది మరి. ఎవరొచ్చి చూసి వెళ్ళినా తన భార్య వచ్చి చూసి వెళ్ళలేదన్న బాధ గోపికి ఉంటుంది కదా. ఏం గోపి? హాస్పిటల్కి వచ్చి ఇలా మాట్లాడుతున్నానని ఏమీ అనుకోద్దక. మనసులోని మాట దాచుకోకుండా పైకి అనేస్తూ ఉంటాను. నేను కూడా అంతేనమ్మా. నువ్వనుకున్నదేమిటో ధైర్యంగా చెప్పు. మన గోపికి ఒక మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేస్తే బాగుంటుందని నాకు అనిపిస్తుందక్క. మన గోపి ఎప్పుడైతే అర్చన మెళ్ళో తాళి కట్టాడో అప్పటినుంచి మన కుటుంబానికి గోపికి ఏదో ఒక సమస్య జరుగుతూనే ఉంది. ఆ అర్చన యోగం అలాంటిది. అందుకే ఇన్నాళ్ళు దానికి పెళ్లి జరగకుండా ఉంది. మీకా మీరు వెళ్ళి ఇరుక్కున్నారేమో అనిపిస్తుంది. ఏమండి, ఆ విషయం జరిగిపోయింది కదా, ఎందుకు దాని గురించి అర్థం లేకుండా మాట్లాడుతున్నారు? ఇంత జరిగిన భార్యని ఇంకా వెనకేసుకొస్తున్నావే, కానీ నీకున్నంత ప్రేమ అర్చనకు లేదు.
హాస్పిటల్ పాలైన భర్తను చూడాలన్న ఆలోచన అర్చనకు ఉండాలి కదా. అలా ఉండుంటే ఎంతమంది వద్దని చెప్పినా కూడా చూడ్డానికి వచ్చేది కదా. ఏమక్క, మనం ఇలాగే కాపురాలు చేసామా? భర్తకు చీమ గుడితే విలువలలాడిపోయేవాళ్ళం. తాళి కట్టిన భర్తను మనం దైవంలా చూసుకునేవాళ్ళం. మన తాళికిచ్చిన గౌరవం ఈ రోజులు ఎవరిస్తున్నారక్క? నిద్రపోతుంటే మెళ్ళో డిస్టర్బెన్స్ గా ఉంటుందని తాళి తీసి మేకుకు తగిలించి మరీ నిద్రపోతున్నారు. కాలం పూర్తిగా మారిపోయిందక్క. అవునండి, మీరు చెప్పింది కరెక్టే. కాలం ఇప్పుడు పూర్తిగా మారిపోయింది. కొందరు తాళిని చాలా పవిత్రంగా చూసుకుంటారు. కొంతమంది తాళిని అలంకార వస్తువుల మెళ్ళో వేలాడదీసుకుంటారు. ఇంకొంతమంది జనాల్ని మోసం చేయడానికి తాళిని మెళ్ళో వేసుకుంటారు. భర్త ఎవరు, ఏం చేస్తున్నారు, అసలు ఉన్నారా లేరా, ఇలా ఏ డీటెయిల్స్ తెలియకుండా అందరిలో తాళి మెళ్ళో వేసుకొని తిరుగుతూ ఉంటారు. గోపి, ఆరోగ్యం జాగ్రత్త చూసుకోమా. వెళ్ళొస్తాను. వస్తానక్క. సరేనమ్మా. వస్తానందిని. డాక్టర్ ఎప్పుడు డిశ్చార్జ్ చేస్తానని చెప్పారు? రేపింటికి తీసుకెళ్ళమన్నారమ్మా. సరే గోపి. గోపి, నాకు టైం అయింది, నేను వెళ్ళొస్తాను. ఆరోగ్యం జాగ్రత్త. నేను మళ్ళీ వచ్చి చూస్తానులే. వెళ్ళొస్తానా ఆంటీ? ఎవరెవరో వచ్చి చూసెడుతున్నారు. అసలు రావాల్సింది వచ్చిందా? ఎంత గుండె ధైర్యం ఆ మనిషికి! జ్యూస్ తాగుతావు గోపి? అమ్మా, డాక్టర్ గారు ఈ మెడిసిన్స్ రాసిచ్చారు, కొనాలి. డబ్బులు? డబ్బులా? నా దగ్గర డబ్బులెక్కడీరా? అవును, నీ జీతం డబ్బులుండాలిగా. ఏంటమ్మా నాటకాలు ఆడుతున్నావా? పెద్దనాన్నగారు ఏమని చెప్పినాను పనిలో పెట్టారు? జీతంలో ₹1 కూడా నా చేతికి వద్దని చెప్పారా లేదా? ఇప్పుడు నన్ను అడిగితే నేనేం చేయను? అవును, 2 రోజుల క్రితం మా ఓనర్ గారు నాతో పనిచేసిన అబ్బాయికి జీతం డబ్బులు ఇచ్చి పంపించానని చెప్పారే. వాడు కూడా మన ఇంట్లో జీతం డబ్బులు ఇచ్చానని చెప్పాడు. మా డబ్బులు ఏమన్నా అంటావేంటి? నా చేతికి డబ్బులెవరిచ్చారా?